గతంలో కంటే ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, లోపాలు ఎలా ఉంది? ఈసారి అయితే మంచిగా ఉంది సార్. అంత ముందుకు ఈసారి అయితే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే క్యూ లైన్ కూడా మంచి సిస్టమేటిక్ పెట్టినారు. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా బీఎల్ఓ ఆఫీసర్లు అంటారు కదా, పోలింగ్ ఆఫీసర్లు, వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ ఆధార్ కార్డు చూసి ఐడి కార్డు ఇస్తేనే కానీ ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా అవకాశం కల్పించినారు. ఎక్కడ లేదు, ఎలాంటి సమస్య కూడా లేదు. ఇది హయత్ నగర్ మంచిగా ఉంది సార్. చూస్తున్నాం అంటే ఇప్పుడిప్పుడే ఓటర్లు కూడా తమ ఓటకు వినియోగించుకోవడానికి కూడా వారు ఓటేసేందుకు ఇటు పోలింగ్ బూత్ దగ్గర కూడా చేరుకుంటున్నారు. ఇంకా మందకుడిగానే ఇప్పటివరకైతే ఈ యొక్క పోలింగ్ అనేది ఈ ప్రాంతంలో కూడా కొనసాగుతుంది. రవిశంకర్, అయితే నవీన్, మీరు హైదరాబాద్లోనే ఒక పోలింగ్ సెంటర్లో ఉన్నారు. అయితే ఇంకా అది హయత్ నగర్, మన ఓటర్ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం. సో హైదరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ కనిపించింది మనకి. అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లకు ఆ ఇంట్రెస్ట్ అనేది కాస్త తక్కువ ఉంటుంది. హైదరాబాద్ నగర పరిధిలో అసెంబ్లీ ఎన్నికలకు ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు అదే పరిస్థితి కనిపిస్తోంది. పట్నం ఓటర్లు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు? రూరల్ ఏరియాల్లో చూసుకుంటే పల్లె ఓటర్లు అయితే ఓట్ పర్సంటేజ్లో కూడా చాలా రూరల్ ఏరియాస్ ఎక్కువగా ఓట్ పర్సంటేజ్ అక్కడ నమోదవుతూ ఉన్న పరిస్థితి. ఎందుకు హైదరాబాద్ ప్రజలు అంతగా ఈ ఓటింగ్ పట్ల, హైదరాబాద్ ఓటర్లు ఎందుకు ఓటింగ్ పట్ల అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదనుకోవాలి? ఖచ్చితంగా అంటే లాస్ట్ టైం మనము అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసాము, చాలా హైదరాబాద్లోనే ఈ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో కూడా ఎన్నికల అధికారులు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా వారికి అధికారులు కూడా వెళ్ళి వారికి ఒక అవగాహన కల్పించడం జరిగింది. ఖచ్చితంగా మీ ప్రాంతానికి వెళ్ళి ఓటు వేయాలి, ఖచ్చితంగా ఓటు వేయడము మీ హక్కు అనే విధంగా కూడా వారు ఒక అవేర్నెస్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకి ఈ లోక్సభ ఎన్నికలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలకి చాలా మంది ఉత్సాహంగా ముందుకు వెళ్ళి తమ ఓటుకు కూడా వినియోగిస్తారు. కానీ తీరా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోవడానికి బయటికి కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం 11% మాత్రమే హైదరాబాద్లో ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ కూడా కనిపిస్తుంది. అధికారులు మనం ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులను కూడా అడగడం జరిగింది. అంటే పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా పెరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయో, గతం కంటే ఇప్పుడు ఏదన్నా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అడిగినప్పుడు కూడా వారు ఒకటే చెప్తున్నారు, లాస్ట్ టైం కంటే ఈసారి మినిమం ఒక 1% లేదా 2% పెరిగేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఓటర్ కూడా ఇప్పుడిప్పుడే వారు ముందుకు కూడా వస్తున్నారు. వారు ఓటేసేందుకు కూడా పోలింగ్ బూత్ కూడా చేరుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వారు దాదాపు 10-11 గంటల తర్వాతనే ఎక్కువగా వారు బయటికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకా మిగతా కొంతమంది ఎంప్లాయీస్ కూడా కొంత లేటుగా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి మధ్యాహ్నం తర్వాతనే కొంత మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాంటాక్ట్ చేస్తాం. మనం చూస్తూ ఉన్నాం బంజారా హిల్స్ నంది నగర్లో కేటీఆర్ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. విజువల్స్ ప్లే చేయండి. ఇక పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. చింతమడకలో కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్లో చిరంజీవి కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కిషన్ రెడ్డి హైదరాబాద్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం జగన్ తాను పోటీ చేస్తున్న పులివెందుల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనకు అందుతోన్న సమాచారం మేరకు అంబట్టి రాంబాబు అల్లుడు ఉపేష్ కారు మీద కొంతమంది జనసేన కార్యకర్తలు దాడి చేసి కారు అద్దాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అండ్ ఇంకొక కీలకమైన ఘటన, సో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఒక ఓటర్ మీద దాడి